తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ వ్యవసాయ మరి ప్రోత్సహించే విధంగా రైతు బంధే కానివ్వండి, ధాన్యం సేకరణే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పటికి కూడా ఏదైతుందో మొన్న పోయిన ఎన్నికలు 23లో అంతకైనా మెరుగైన రీతిలో అంటే కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మీకు కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తామని చెప్పండి. కాంగ్రెస్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పండి. ఈ విధంగా అలవి కానీ వాగ్దానాలు చేయడంతో ఏదైతుందో మేము కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలిగింది. సరే ఏదైనా కానీ ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయడం ఆ పార్టీ యొక్క బాధ్యత భావిస్తారని చెప్పంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమనంటే ప్రజాపాలన చెప్పంటాడు. ఇది ప్రజాపాలన కాదు ఆయన, ఇది ప్రజా వంచన పాలన చెప్పని పేర్కొడు. ప్రజా వంచన పాలన చెప్పంటాడు. నువ్వు నిజంగానే ప్రజాపాలనగా భావించినట్టయితే ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయవు అని చెప్పంటూ నేను. నువ్వు ఎన్నికల్లో రైతులు ఇక్కడ అందరూ కూడా రైతులు మేము ఇప్పుడే చెప్పిండ్రు, మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వారందరం కూడా రైతులమే చెప్పంటున్నారు. రైతాంగాన్ని ఏదైతుందో నువ్వు ఆకర్షించడానికి 10,000 స్థానే ₹15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తాను. ఏమైందే 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు, 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు. కనీసం 6 కాలం కష్టపడితే ఆ వచ్చిన మన దిగుబడికి ఏదైతుందో మద్దతు ధర కల్పించేయటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటారు. మిత్రుడు రవిశంకర్ గారు ఆయన వ్యవసాయం ఏం మేరకుందో నాకు తెలియదు కానీ తొప్పదండి నియోజకవర్గం కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పక్షాన పోరాటం చేసేది ఇస్తుందో వారి మద్దతు కల్పింపజేయడానికి ముందు నుంచి ఉద్యమం చేసినట్టు ఒక ఘనత రవిశంకర్ గారు తప్పుతుందని చెప్పారు. అనాడు ఏదో గుర్తుందన్న పూనూరులో వారు ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యం లోపల వారు మరి నిరసన కార్యక్రమం చేపట్టింది. దాంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చిందని చెప్పాల్సింది. మన జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని చెప్పుకుంటుంది. కానీ ఆ ధాన్యం సేకరణ నెపంతో రైతు ఎంత దగా చేయబడ్డాడని మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుతుందని చెప్పంటున్నాను. నేను నిన్న జగిత్యాల జిల్లాలో మంత్రివర్యులు లక్ష్మణ్ గారు ఏదో ధాన్యం సేకరణలో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసిండే. నువ్వు ధాన్యం సేకరణ ముందుండు కాదన్న ఆయన, ధాన్యం సేకరణ నెపంతో ఏదైతుందో మిల్లర్లు ఏ విధంగా రైతాంగం దోపిడీ గురి చేసిందో దాని గురించి ఆలోచన చేయమని చెప్పింది. ప్రతి క్వింటల్ కు ఏదైతుందో 5 కిలోలు మినిమం దోపిడీ, మినిమం సంచికి 3 కిలోలే. సంచికి 3 కిలోలు అంటే 2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు, 2 కిలోలు ఏదైతుందో సంచి బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడీ జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయినా అని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత అవుతుంది? ₹250 ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. నేను ఒకటే చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా. కానీ మనం దాని మీద దృష్టి సారించాం. మరి మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో మనకి ఎన్ని సంతులు ఎంత తూకం వచ్చిందనేది వారు రసీదు ఇవ్వటం లేదు. మిల్లుకు పోయిన తర్వాత ధర్మకాంట ఉంటుంది. మిల్లుకు పోయిన తర్వాత అన్లోడ్ కంటే ముందు ఏదైతుందో ధర్మకాంటలో తూకం వేస్తారు. ఆ ధర్మకాంటలో వచ్చే తూకానికి మనకి ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేనేమంటే ధర్మకాంట ఎంత తూకం అయితే వస్తుందో ఆ ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏం జరుగుతుంది మొత్తం రాష్ట్రం లోపల ధర్మకాంట తూకాన్ని ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు. ధర్మకాంట సపోజ్ 100 క్వింటల్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఇచ్చే రిసీట్ ఏదైతుందో ట్రక్ షీట్ 90 కిలోల కంటే ఎక్కువ ఉండదు. ఇది ప్రత్యక్షంగా చెప్పంటున్నాను. నేను ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ సభాముఖం ఎమ్మెల్యే ఏదైతుందో ఏదో లారీలెక్కి తిరుగుతుందని చెప్పి అంటుంది కదా. లారీలెక్కి తిరుగుడు కాదు నాయన. ఇదే నీ నియోజకవర్గం లోపల రైతాంగం నుంచి సేకరించబడ్డ ఒక వరి ధాన్యం ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిందో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు. అప్పుడే
ఏదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు అని చెప్పంటున్నాను. ఇలా మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను. ఇలా అందరం కూడా చెప్పంటున్నాను. ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయినామని చెప్పంటారు. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఇంత నష్టపోయినామని చెప్పంటున్నాం. నిజంగా నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో మన ఎండకి ఎండి వాళ్ళకి నాలుగట్టు తయారు చేసినావు అని చెప్పంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం నీ ట్రక్ మాకు సంబంధం లేదు. ధర్మకాంత ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయడం జరుగుతుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసినట్టు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా వీళ్ళ రేవంత్ రెడ్డితో వీళ్ళ వంచనకు గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం. నేనేదో ఆర్టీసీ మహిళలు కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. కోటీశ్వరులు కాదు కదా ఆయన లక్షాధికారం చేయి అంటూ నేను ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయం ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తారా లేదా? మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి. 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టి ఈ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకు 60,000, పై 6 మాసాలకు 15,000, 70,000 కొట్టిండని చెప్పండి. ఈయన కోటీశ్వరులు చేస్తున్నాడు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ చేయూతనివ్వాలన్న భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కింది.